హే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోహిత్ కోడెల. ఈరోజు పృథ్వీబాయ్ దగ్గరకు వచ్చా. ఎందుకు వచ్చాయంటే నన్ను అడగొద్దు. అన్నయ్య శివ వచ్చినాడు, పృథ్వీబాయ్ వచ్చినాడు. సారీ, పృథ్వీబాయ్ ఇంటికి మేమిద్దరం కలిసి వచ్చినాము. ఎందుకంటే బ్రో తన దగ్గర ఉన్న ఐఫోన్ తోటి ఏ వెర్షన్ బ్రో అది 15 బేస్ వెర్షన్, బేసిక్ వెర్షన్ తోటి అంటే నన్ను విలన్ గా పెట్టి శివాని హీరోగా పెట్టి అదే 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 మెయిన్ లీడ్ గా పెట్టి ఒక షార్ట్ ఫిలిం చేసిండు. దాన్ని ప్రివ్యూ చూడటానికి వచ్చాను అనమాట. బ్రో ప్లే. ఇప్పుడే ప్రివ్యూ చూసా, మస్తు వచ్చింది. దాంతో పాటు మొన్న నేను ఒక వీడియో వ్లాగ్ పెట్టా కదా, 1 డే ఫిలిం మేకింగ్ చేస్తానే, దానికి స్టోరీ కూడా ఎక్స్టెండ్ చేశాడు మనడు. 1 డే ఫిలిం మేకింగ్ అంటున్నా, సారీ, అన్ఎక్స్పెక్టెడ్ గా డిఓపి చేయాల్సి వచ్చింది, అప్పటికప్పుడు కాల్ చేశాడని చెప్పా కదా, దానికి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అందులో కూడా నేను వన్ ఆఫ్ ద యాక్టర్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ డిఓపి చేసిన మహల్ దాని పేరు. త్వరలోనే దానికి సంబంధించిన పోస్టర్ అవన్నీ కూడా రిలీజ్ చేస్తాం, దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తా. యాక్చువల్ గా ఏమైందంటే ఆ స్టోరీ 1 డే తీయమన్నాడు కదా, ఆ రోజు అనుకున్నది అయిపోయింది. బట్ తనకి అది ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటది అనిపించిందంట. సో అప్పటికప్పుడు కూర్చొని స్టోరీ డెవలప్ చేసేసి దాన్ని ఎక్స్టెండ్ చేసా. బ్రో ఒకసారి చూద్దు రమ్మన్నాడు. అలానే మేము అంతకు ముందు చెప్పా కదా, పృథ్వీ ఐఫోన్ లో ఒక షార్ట్ ఫిలిం తీసాడు మమ్మల్ని పెట్టి అని చెప్పేసి. గొరిల్లా స్టైల్లో ఉంటది, రన్ అండ్ గన్ ఫిలిం మేకింగ్. దాని అవుట్ కూడా చూద్దామని వచ్చా. అవుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సింక్ సౌండ్ తో చేసాం దాన్ని, కాలర్ మైక్స్ పెట్టేసి. బట్ ఇప్పుడు దాన్ని కూడా మార్చేసి డబ్బింగ్ చెప్దాం అంటున్నాను అనమాట. సో అవుట్ బాగా వస్తుంది కదా, డబ్బింగ్ చెప్దాం అనుకుంటాడు. బట్ ఇక్కడ డబ్బింగ్ అన్నామంటే మళ్ళీ మేము డబ్బింగ్ థియేటర్ కి ఏం వెళ్ళట్లేదు, అది కూడా డిఐవై చేయడమే. నా దగ్గర మూవానో కంపెనీకి సంబంధించిన ఒక మైక్ ఉంది, దాంతో డబ్బింగ్ చెయ్యాలి. సో ఈ గ్యాప్ లో శివ బ్రో ఒక చిన్న షూట్ చేద్దాం అన్నాడు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ ఉంటది, దాని దగ్గరికి వెళ్తున్నాం. నేను నెక్స్ట్ తీయబోయే షార్ట్ ఫిల్మ్ కోసం లొకేషన్లు ఎత్తుక్కుంటూ కూడా ఇటు వచ్చాం. యాక్చువల్గా ఇక్కడికి రావడానికి 2-3 రీజన్లు ఉన్నాయి. ఒకటి, మనోడు చిన్న షూట్ చేద్దాం అన్నాడు. 2, ఆ ఎడిటింగ్ రూమ్ లో అక్కడ కూర్చొని చూసింది చూసి చేసింది చేసి అది కొంచెం బుర్ర ఇట్లా 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 హీట్ ఎక్కింది. ఒక ఛాయ్ తాగుదాం అన్నట్టు కూడా బయటకు వచ్చాం. షూట్ పేరు చెప్పి బయటకు వచ్చాం. హీఈస్ ద డైరెక్టర్ మాత్రం హ్యాండ్సమ్. పృథ్వీ బ్రో. సో తన ఫిలింలోనే నేను నెక్స్ట్ చేయబోతున్నా. నేను ఖైరతాబాద్ ఖాళీ అని చెప్పేసి ఒక పోస్టర్ ఇన్స్టాలో రిలీజ్ చేసా, యూట్యూబ్ లో కూడా ఒకసారి డిస్ప్లే చేస్తా. అందులో నేను వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. ఇప్పుడు మహల్ మొన్న నేను చేసా కదా, నీకు ఐకార్డ్లో లింక్ కూడా వదిలేస్తా. ఆ మహల్కి ఎక్స్టెండెడ్ వెర్షన్, ఇందాక బయటకు వచ్చినప్పుడు చెప్పేది కదా, ఎక్స్టెండెడ్ వెర్షన్లో అంటే యాక్చువల్గా అనుకుంది 1 డేలో తీయాలనుకుంది, అయిపోయింది, షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. బట్ దానికి ఎక్స్టెండెడ్ వెర్షన్ మళ్ళీ కొంచెం పెంచి మళ్ళీ నాకు యాక్టర్గా ఛాన్స్ ఇస్తాను అనమాట. గేదేలే 5-6 ఫ్లోర్లు, ఇప్పుడు పైకి ఎక్కుదాం. ఎన్నున్నాయి బ్రో? 5 అంతే అనుకుంటా. 5 ఫ్లోర్లు ఉన్నట్టున్నాయి, ఎక్కుదాం. యూట్యూబ్ మొదలు పెట్టిన కాడి నుంచి బ్రో, ఎవరి దగ్గరికి వెళ్ళినా షూట్ అంటే నువ్వు జీవితంలో పైకి వస్తావు అని చాలా పైకి తీసుకొస్తున్నారు. ఇదే ఇంత ఉందంటే అది ఎన్ని ఫ్లోర్లు కట్టి ఉండాలి బ్రో? పడుకోబెట్టి కట్టి నుంచోబెట్టారు ఏంటది? అది చూడు బ్రో ఎట్లుందో. మనం 6 ఫ్లోర్లో 7 ఫ్లోర్లో ఎక్కే హైట్ లో ఉన్నాం అనుకుంటున్నాం. వాడు 2nd ఫ్లోర్ కి ఇది ఉంది 6 ఫ్లోర్లు. చిన్న షూట్ చేద్దామని ఇక్కడికి వచ్చి 5 ఫ్లోర్లు ఎక్కే అని చెప్పా కదా, ఒకసారి దాని 360 వ్యూ కూడా చూడండి సరదాగా. అట్లా కాదు శివ బ్రో, పాయింట్ ఏంటంటే ముందు తీసినా వెనక తీసినా షార్ట్ అయితే తీయాల్సిందే. ఇప్పుడు సిగరెట్ షాట్ ముందు తీసినా, మందు షాట్ అట్లా ఏదైనా సరే షూట్ కోసం ఏది తీసినా
ఎడిట్ లో లాస్ట్ వస్తుంది కానీ ముందు ఏది తీసిన ఒకటే, ఆర్డర్ లో ఏం వెళ్ళం కదా. ఖాళీ దానికి ఏం పర్ఫార్మెన్స్ చేస్తావు అనేది పాయింట్. అంతే. నువ్వు ఎక్స్ప్రెషన్ గో ఒక షాట్. నేను ఇప్పుడు ఏ పర్ఫార్మెన్స్ చేయాలనేది నాకు ఓ తెలుసు. పని చేయి నువ్వేం చేస్తావు అంటే ఒకసారి రిఫరెన్స్ వీడియో ఒకసారి చూడు. ఆ. రిఫరెన్స్ వీడియో ఒకసారి చూడు. ఫస్ట్ షాట్ లో ఎట్లుందో అట్లా చూడు. ఓకేనా? ఓ షాట్ తీద్దాం, దాని ప్లేబ్యాక్ చూస్తే ఆటోమేటిక్ అర్థమైపోద్ది. యాక్షన్ లో దీన్ని దింపుకుంటా వదిలి ఇట్లా లుక్ చేయి కెమెరాకి. స్మోక్ ఎక్కువ రావాలి. అసలు అలవాటు ఉందా? ఓకే, అరే అది జినిస్. గాయ్. అట్లా కాదు, నాతోటి కూడా అట్లే ఈ అలవాటు ఉందా అంటే ఉందని చెప్పిన. 250 స్మోకులు తాగిపించారు బ్రో. రెడీ శివ బ్రో, నువ్వు రెడీయా? ఎలగలే మరి అలవాటు ఉందన్నా గుంజేస్తా అను. మామూలుగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక్క పుల్ల కూడా వేస్ట్ గా నీకుండా కొడతారు బ్రో. సగం అగ్గిపెట్టి అయిపోయింది. ఇగో సగం అగ్గిపెట్టి అయిపోయింది. ఏమో గుంజేస్తా అట్లా వచ్చినవా? యాక్టర్ కష్టాలు తగలబెట్టడమే కష్టం సార్. అప్పుడు వదిలే చూసేటప్పుడు ఎక్కువ రావాలి నోట్లోంచి. కొంచెం స్టిఫ్ స్ట్రైట్ తిరుగు, ఇట్లానే ఉండు. రైట్, ఓకే, రెడీ, మోడ్, రోల్, యాక్షన్. బ్రీత్ ఎక్కువ, వదులుకుండా చూడు కెమెరా. వన్ మోర్. అంత డల్ కాదు శివ బ్రో, హెవీ ఇచ్చిండాడు. హెవీగా ఉండాలి ఆ క్యారెక్టర్, చాలా హెవీ. గుంజేస్తా అన్నాను. యాక్టర్ కష్టాలు. అలవాటు లేకుండా సిగరెట్లు మందులు పెడితే అట్టే ఉంటాయి. షూట్ కి ఏదైనా చేయాల్సి వస్తుంది అంతే. రెడీ. ఎక్స్ప్రెషన్ హెవీగా ఉండాలి బ్రో, కిందకి ఇచ్చేది కూడా. రెడీ, ఇట్స్ రోలింగ్ అండ్ యాక్షన్. వన్ మోర్. ఇట్స్ రోలింగ్ అండ్ యాక్షన్. వన్ మోర్. అర్థం కాలే బ్రో, స్మోక్ అది సిగరెట్ చిన్నగా అయిపోయింది కదా. అవును, పెయిన్ స్టేజ్ అంత టూ మచ్ అయిపోయింది అన్నట్టు ఉండాలి. కొంచెం అట్లా క్లమ్జీగా మెస్సిగా చేసి. రెడీ, స్మోక్ హెవీగా రావాలి. 2 షాట్ల కోసం 5 ఫ్లోర్లు ఎక్కి ఎవడో తాగి పడేసిన బీర్ బాటిల్ మేము ఏరుకొని. ఆర్టిస్ట్ కష్టాలు. అట్ట కాదు బ్రో, దుబాయ్. ఆ సినిమాలో ఉంటుంది చూడు, అత్తిలి సత్తి విక్రమార్కుడు, అరగుండి గీగితే నేను ఒప్పుకోను. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేయటమా? నువ్వు ఒరే అత్తిలి సత్తి, నువ్వు గుండ్లు గీకిన పంటురా అన్నట్టు. బయట ఈజీగా దొరుకుతాం బ్రో సిగరెట్ తాగనోడు యాక్టింగ్ చేస్తే. స్మోక్ దొరికిపోతున్నాం. ఒరిజినల్ స్మోక్ చేసిన దానికి మందు మనకి నీళ్ళు తాగడం అలవాటు, దాని వల్ల దొరికి స్మోక్ అలవాటు లేనోడు తాగితే ఉట్టిగానే దొరికిపోద్ది బ్రో. ఆయన ఫస్ట్ అగ్గిపుల్ల గీసే దాంట్లోనే దొరికిపోద్ది. ఇవన్నీ కార్నర్ కి పెట్టేసి. లెగసీ దొరికిందా నీకు? ఎవరి లెగసీ బాబు? ఎవరి లెగసీ బాబు ఇది? అది పక్కన పెట్టుకో, ఆ లాస్ట్ గ్లాస్ షిఫ్ట్ దీన్ని పోసుకో బస్. అట్లా కాదు పృథ్వీ, ఎవరి లెగసీ అంటే ఎవరు వక్ర బుద్ధి కలవాడిది అయి ఉంటుంది. రెడీ బ్రో, ఇచ్చుడుగో. పృథ్వీ మళ్ళీ సరే అనుకున్నా అంతే. ఓ ఇది గోడ లాంటిది కానీ గోడ కాది. పృథ్వీభాయ్, నువ్వు 5వ ఫ్లోర్ లో ఉండి గోడల గురించి ఎట్లా చెప్తున్నావు మరి? ఊపమంటారా? పిల్లర్లు ఇంకేంటి హ్యాపీ ఫిజ్జా? కచ్చా కాదు బచ్చా కూడా లేవుదాన్ని ఇటు పెట్టి ఇంకో గ్లాస్ మనకి వచ్చింది. కానీ ఈ చూడు ఫ్రేమ్ లో సేమ్ మందే ఇది. నేను అందుకే అన్న థమ్స్అప్ అన్నాడు. కాదు కదా, హ్యాపీ పీస్ కరెక్ట్. అవును, థమ్స్అప్ వేరే, ఇదైతే కరెక్ట్ ఉంది. హ్యాపీ పీస్ పర్ఫెక్ట్ అంతే బ్రో. మనం చేసే షాట్ లో నువ్వు తాగుపోతాడు పోయినప్పుడు అట్లే కనపడాలా వద్దా? షర్ట్ మారాలే మరి ఎట్లా అది పడేయమన్నా ఎట్లా ఇసుకలో ఇక మోకాలు పైకి వస్తుంది. అది ఇట్లా లేపి ఇట్లా పడేసేది.
అటు ఓ కాదు. అటు కాదు పడేచ్చా ఇటే అంటే ఇటు మన ముందు లుక్ ఇట్ ఉన్నావు కదా, కెమెరా ముందుకే వేసి ఇట్లా పడే అంతే. ఇసుకలో పడేసి. రెడీ, మోడ్, రోల్, యాక్షన్. అది కాదన్న దిల్ల లేని నాకు మోడ్, రోల్, యాక్షన్. మళ్ళీ నవ్వుతూ కట్టి చెప్పలేదు కదా, మళ్ళీ మళ్ళీ ఎగిరితే ఎగిరింది బ్రో, నువ్వెందుకు నవ్వుతున్నావు? డైరెక్టర్ కట్టి చెప్పలేదు కదా. 1 more, రోల్, యాక్షన్. రెడీ, వాటిని చూడు, అవి కూడా సీరియస్గా. రెడీ, కట్. ఇప్పుడే సక్సెస్ఫుల్ గా షూట్ కంప్లీట్ అయింది శివాది. ఎవడ్రా శివ? 2 లారీలు జనాలు తీసుకెళ్లి హీఈస్ ద శివ. శివ ఇంకో తీసిన వాడు పృథ్వీ. ఎవరైనా వీడియో స్టార్టింగ్ లో చెప్తారు, నేను ఎండింగ్ లో చెప్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటంటే, ఇంట్లో ఖాళీగా ఉంది, ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ పృథ్వీ, తను కూడా ఫిల్మ్ మేకర్, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా వీడియోస్ లో. తను అంతకుముందు మొబైల్ తో చేసిన షార్ట్ ఫిల్మ్, ఐ మీన్ ఐఫోన్ తో చేసిన షార్ట్ ఫిల్మ్ పూర్తయింది, ఒకసారి ప్రివ్యూ చూద్దురా అని పిలిచాడు. సో అందులో యాక్ట్ చేసిన యాక్టర్ నేను, మా బ్రదర్ శివ, ఇద్దరం కలిసి ఖైరతాబాద్ నుంచి రామంతపూర్ వచ్చాం. ఇక్కడికి వచ్చి మంచి ఆఫీస్ సిద్ధార్థ గారు సమయం లేదు. ఆ రివ్యూ చూసి తను ఒక రీల్ చేద్దామంటే డాలీ జూమ్ ఎఫెక్ట్ అవన్నీ కలిసి అర్జున్ రెడ్డి లో ఒక చిన్న సాంగ్ బీట్ తెలిసేలేలో ఫాస్ట్ బీట్ వస్తుంది కదండి, నా అంతం నువ్వే, అది చేసి తనకు రీల్ చేసి ఇచ్చేసి ఇంకా స్పీడ్ గా పృథ్వీ దాన్ని అక్కడే ఎడిట్ కూడా చేశాడు. ఇప్పుడు వచ్చి ఒక కాఫీ తాగుతాం. ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తాం. ఈ బ్లాగ్ పర్పస్ ఏంటంటే బద్ధకంగా ఉండి బయటికి వెళ్ళట్లేదని బయటికి వెళ్ళాను. దట్స్ ఇట్.